guys. Hi. Welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. So చాలా డేస్ తర్వాత ఇలాంటి ఒక వీడియో చేస్తున్నా అనమాట. షాపింగ్ అదంతా కాకుండా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా తినే వీడియో మీ అందరికీ నచ్చుతూ ఉంటుంది కదా. సో చాలామందికి ఊరికే షాపింగే కాకుండా ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉండండి అని అడుగుతూ ఉంటారు. సో ఫైనల్లీ ఫెస్టివల్ స్పెషల్గా అంటే వినాయక చవితికి స్పెషల్గా మేము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఆ ఫుడ్ అంతా ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను వినాయక చవితి అయిపోయాక. బికాజ్ అందులో చికెన్ పికిల్ అలా ఉన్నాయి. ఎమ్మి ఈరోజు మా మమ్మీ కూడా తినక ఎన్ని డేస్ అయిందామా? 1 monthకి ఎక్కువనే అయింది. 1 monthకి ఎక్కువనే అయింది. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నా కాబట్టి మా మమ్మీ మా అత్తయ్య ఏదో ఒకటి చేస్తాం అదేంటి వడియాలు ఏంటి అన్నారు, సకినాలు చేస్తాం, అప్పాలు చేస్తాం అని అడుగుతూనే ఉన్నారనమాట. సో ఎందుకు వీళ్ళన్నీ చేస్తామని నాకు లిస్ట్ చెప్తున్నారు, నీకు ఏం కావాలి అని రోజు అడుగుతూనే ఉంటారు. మా అమ్మ అయితే గంటకొకసారి ఫోన్ చేసి ఏం తింటావు, ఏం తినబుద్ధి అవుతుంది ఇదే అడుగుతుంది అనమాట. నేను ఏం తినబుద్ధి అవ్వట్లేదు, నాకు నిజంగానే తినాలనిపించట్లే అని చెప్తున్నా. అంటే తింటున్నా కరెక్ట్గానే, కానీ స్పెసిఫిక్గా అదే తినాలని అయితే ఏం క్రేవింగ్ రావట్లేదు ఇప్పటికైతే ప్రస్తుతానికి. సో అదే చెప్తుంటే నువ్వైతే ఏం తినట్లేవు అని మొత్తుకుంటుంది. సో రీసెంట్గా మోమ్ స్నాక్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం అనమాట, స్నాక్స్ బాక్స్. సో అదైతే వచ్చింది. అండ్ ఇది స్పెషల్లీ ఎందుకంటే నేను లాస్ట్ టైం సంక్రాంతికి మేము అరిసెలు ఆర్డర్ చేసుకున్నాము. నాకైతే అరిసెలు చాలా బాగా నచ్చాయి జెన్యూన్గా. అప్పుడు నేను వీడియో చేయలేను, ఓన్లీ అరిసెలు ఆర్డర్ చేసుకున్నా కాబట్టి. సో ఇప్పుడు చాలా స్పెషల్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట, మెనీ వెరైటీస్. అవన్నీ ఎలా ఉన్నాయి అసలు, ఇది మొత్తం ఫుడ్ బ్లాగ్ అనమాట. ఫుడ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకైతే ఫుల్ నచ్చేస్తుంది. ఇంకా ఎవరికైతే ఇది వీడియో చూస్తూ క్రేవింగ్స్ వచ్చే వాళ్ళైతే డెఫినెట్గా అప్పుడే వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి, అంత బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ బాక్స్ మొత్తం ఓపెన్ చేద్దాం. ఆర్ యూ రెడీ? మా అమ్మ నాన్ వెజ్ తినక 3 months అయిందా 2 months అయిందామా? ఒక 2 months అయింది. శ్రావణ మాసం మొత్తం తినలేదు, ఆషాఢం మొత్తం తినలేదు అనమాట. నా కోసం మొత్తం బక్క అయిపోయింది. నేనేమో మంచిగా అవుతున్నా, మా అమ్మనేమో మొత్తం నాకన్నా తక్కువ ఉంది వెయిట్, అంత బక్క అయిపోతుంది. మొత్తం ఒకటే పూట అన్నం తింటుంది గాయస్. మీ మమ్మీ వాళ్ళు కూడా ఇంతేనా? మా మమ్మీ అయితే అసలు ఒక్క పూట తిని ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో ఇప్పుడైతే అన్ని ఏమేమి వచ్చినాయి అనేది ఓపెన్ చేసి చూద్దాము. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. చాలా డేస్ అవుతుంది అనమాట, ప్రాపర్ అన్ని ఆంధ్రా మీల్స్ లాగా ఫుల్ ఫుడ్ పెట్టుకొని తినాక చాలా డేస్ అవుతుంది. సో వీళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి మోమ్ స్నాక్స్ అనమాట, మోమ్ స్నాక్స్ బాక్స్ నుంచి వచ్చింది. బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. మొత్తం వరల్డ్ వైడ్ గా షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది. వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మేము డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచి హెల్దీ ఐటమ్స్, కొన్ని స్నాక్స్, ఎమ్మీ స్నాక్స్ అలాంటివి ఆర్డర్ చేసాము. లెట్స్ సీ. సో ఫస్ట్ వన్ పప్పు చెకోడీలు అంటే నాకు వెబ్సైట్లో అది ఫోటో చూడగానే ఎమ్మి అనిపించింది. సో అందుకే స్పెషల్లీ ఆర్డర్ చేసా. ఎక్కువగా ఇలాంటి డీప్ ఫ్రై తిన్నా నేను, బట్ ఇవైతే ఆర్డర్ చేశాను. ఇవి చూసారా, పల్లి పట్టి, ఆర్గానిక్ పల్లి పట్టి అనమాట ఇది. ఇవి ఫ్రయామ్స్, బొంబాయి రవ్వ ఫ్రయామ్స్ అనమాట. ఇవి మంచిగా పప్పన్నంలోకి వేడిగా అలా సైడ్కి పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో. సో పూతరేకులు కూడా, ఇది డ్రై ఫ్రూట్స్, చిట్టి చక్కెరలు, ఇవన్నీ స్నాక్స్ ఎలా ఉంటాయో చూడాలి యాక్చువల్గా. లడ్డూలు, బూందీ లడ్డు అయితే బాగుంటుంది. నల్ల హల్వా, ఇదైతే ఎగ్జైటెడ్ ఉన్నా. అంటే ఇలాంటి హల్వా ఇప్పుడు నేను టేస్ట్ చేయలేదు. సో వెబ్సైట్లో చూసి స్పెషల్గా కొన్ని అయితే ఎలా ఉంటాయి టేస్ట్ కోసమే ఇంత క్వాంటిటీలో ఆర్డర్ చేసామన్నమాట. ఇవి ఎలా ఉంటాయి టేస్ట్ అనేది. మమ్మీ చూడు, నీకు నచ్చే మురుకులు కూడా ఉన్నాయి, బ్రేక్ చేయడానికి రెడీ ఉండు మమ్మీ. ఇవన్నీ మంచి అరిటాకుల్లో పెట్టుకొని తినడానికి రెడీ ఉన్నాం మేము. సో ఈ మురుకులు ఏంటంటే కారంవి, ఓమవి పొడిలు కూడా పెట్టామన్నమాట. ఇడ్లీ కారం పొడి, వావ్. ఇది ఎల్లిపాయ, ఇది మెయిన్ సాయి. ఎల్లిపాయ అంటే చాలా ఇష్టం ఆయనకి. సో ఎల్లిపాయ కారం సాయి ఆర్డర్ చేసుకున్నాడు. ఆయన ఇడ్లీకి అలాంటి వాటికి బాగా యూస్ అవుతాయని. చల్లమిర్చి, సో అంటే పెరుగులో డిప్ చేసి చాలా డేస్ ఉంచి చేస్తారు కదా చల్లమిర్చి. మా సాయికి అదేంటి సాంబార్లోకి తినడం ఇష్టం. యాక్చువల్లీ నాకన్నా సాయి చాలా మంచి ఫుడ్డీ అనమాట. నేను చాలా లిమిట్గానే తింటా. సాయి అన్ని ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటాడు యాక్చువల్లీ. మైసూర్ పార్క్, సో మైసూర్ పార్క్ ఏంటంటే నేతి మైసూర్ పార్క్, అంటే ఓన్లీ నెయ్యితో చేసింది ఇది స్పెషల్గా. ఆహా, స్మెల్లే అసలు ఓపెన్ చేయకముందే స్మెల్ వస్తుందంటే
ఆహా, ఇంకా అసలు తగ్గేది లేదు. ఇది మైసూర్ పాక్, ఇది నార్మల్ది. ఇందాక చూపిస్తుంది నేతి మైసూర్ పాక్ అంటాం. లెట్స్. ఇది బెల్లం సున్నుండ. బెల్లం సున్నుండ కూడా బాగున్నాయి. ఇష్టం కదా. అన్నీ ఓన్లీ షుగర్ కాకుండా బెల్లంవే చెప్పినాము. యాక్చువల్లీ పూతరేకులు కూడా ఓన్లీ డ్రై ఫ్రూట్స్వి అలా చెప్పామన్నమాట. పూతరేకులు మై ఫేవరెట్, మమ్మీ కూడా చాలా ఇష్టం. కొబ్బరి, మేమైతే గర్జలు అంటాం, కజ్జకాయలు అని ఉంది ఇక్కడ. సో కొబ్బరి గర్జలు. సో ఇవి స్పెషల్లీ సాయి కోసం పెట్టుకున్నాడు. సో ఇవి గులాబీలు అంటారు కదా, సో గులాబీ పువ్వులు. ఇవి కూడా స్వీట్సే. సో ఇవి అయితే సేమ్ షిరిడీలో కోవా దొరుకుతుంది కదమ్మా, అలానే అనిపిస్తుంది కదా. అజ్మీర్ కలాకండ్ కాదమ్మా, అజ్మీర్ కలాకండ్. ఇది మెయిన్గా సాయికి ఇష్టం ఇది కూడా. సో నేను కూడా తింటా ఇది. అజ్మీర్ కలాకండ్ చాలా చాలా బాగుంటుంది. ఇవి నాకు ఇష్టం. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. ఇది స్పెషల్లీ నేనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తినొచ్చు అని. వేరేవన్నీ కొంచెం తక్కువ ఆర్డర్ చేసాము టేస్ట్ కోసం. సో ఇదైతే స్పెషల్లీ డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను ఎలా ఉన్నా తింటా అనమాట. అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం. బెల్లం గవ్వలు, చక్కెర కాకుండా బెల్లంతో చేసిన గవ్వలు. టేస్ట్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూడాలి ఇప్పుడు. ఐఎమ్ ఎక్సైటెడ్. అన్నీ యాక్చువల్లీ ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఐటెం టేస్ట్ చూసి చెప్తాను నేను ఎలా ఉన్నాయి అనేది. ఆనియన్ పకోడీ, సకినాలు. యాక్చువల్లీ మా అత్తయ్య చాలా బాగా చేస్తారు సకినాలు. సో సకినాలు కూడా ఆర్డర్ చేసాము. బాగుంటాయి, ఇవి బాగుంటాయి టేస్ట్. అమ్మ కవర్ పైనుంచి కవర్ చూసే చెప్పేస్తుంది ఇవి బాగుంటాయి చూడని. మినప జంతికలు, ఇలాంటి జంతికలు అయితే చాలానే పెట్టాం, అంటే మురుకులు. సో ఇది బూందీ మిక్చర్. ఇవన్నీ పొడులు ఇంకా, అండ్ ఇవన్నీ చట్నీస్. సో ఇది సాంబార్ పొడి, ఇది కరివేపాకు పొడి, ఇది కంది పొడి, అల్లం పచ్చిడి, పులిహోర గోంగూర అనమాట. ఆవకాయ. సో ఇది మటన్ పికిల్. సో ఇది చికెన్. ప్యాకింగ్ చూసారా ఎంత బాగుందో. ఇందులో మెయిన్ గా చెప్పాల్సింది ఏంటంటే ఐటమ్ కూడా కింద మొత్తం పడిపోలేదు. ఇంత మంచి ప్యాకింగ్, నాకు ఇట్లా ప్యాకింగ్ బాగుంటే చాలా నచ్చుతుంది. ఒక్కటి కూడా మనకి ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇట్లా నాకు ప్యాకింగ్ ఉన్నది మీకు చూపించడం కూడా నచ్చుతుంది అనమాట. సో ప్యాకింగ్ ఎంత స్టాండర్డ్గా చేశారో. పికిల్స్ కూడా అసలు ఆయిల్ ఇంత కూడా లీక్ అవ్వలేదు. దిస్ ఇస్ సో నైస్. సో నెయ్యి బాగుంటుంది అని నెయ్యి ఆర్డర్ చేశారు సాయి. ప్యూర్ గీ అనమాట. ఇది చికెన్ పికిల్, ఇది ప్రాన్స్ పికిల్, ఇది చింతకాయ తొక్కు. సో ఇది బాదం పౌడర్, కొబ్బరి పౌడర్, ఇది అవస గింజల పౌడర్, ఇది టమాటో చట్నీ. సో ఇక్కడ నేను పెట్టి చూపిస్తాను ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది. సో ఇన్ని ఐటమ్స్ అనమాట. పొడిలు, పచ్చళ్ళు, ఇవన్నీ స్నాక్ ఐటమ్స్, స్వీట్స్, ఇన్ని ఆర్డర్ చేసాము. సో ఇప్పుడు నేను మమ్మీ డాడీ కలిసి కూర్చొని తింటాం. మా అత్తయ్యని రియల్లీ చాలా మిస్ అవుతున్నాను. సో మా అత్తయ్య వచ్చినప్పుడు ఇవన్నీ టేస్ట్ చేపిస్తా. సో రేపు ఎల్లుండో వచ్చేస్తుంది. అత్తయ్య కూడా ఇవన్నీ టేస్ట్ చేస్తా. ఇట్ లుక్స్ సో ఎమ్మీ. సో చట్నీస్ అన్నీ నీట్గా ఓపెన్ చేసామన్నమాట. ఓపెన్ చేసి మేము ఇప్పుడు టేస్ట్ చేయాలనుకున్నవైతే ఇక్కడ అన్నీ పెట్టాము. మేము ఆర్డర్ చేసుకున్న నెయ్యి ఇప్పుడు వేడి చేసాము. ఇప్పుడు మంచి ఆకేసి, అన్నం వేసి, నెయ్యి వేసి ఆ ప్రోగ్రామ్ అవుతుంది ఇక. సో డ్రై ఫ్రూట్స్ లడ్డు నేను ఇంత చేసిన కన్నా బాగా చాలా బాగుంది. సో మంచిగా అరిటాక్ అయితే పెద్దగా ఉంటుందని చెప్పేసి చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అరిటాక్ వేసాం. సో పికిల్స్ అన్నీ ట్రై చేయాలి కదా. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ పికిల్, ఇది చికెన్ పికిల్, మటన్ పికిల్, రూట్లో దంచింది టమాటో, చింతకాయ ఎప్పుడెప్పుడు తినాలా ఉంది. ఇన్ని పచ్చళ్ళు తింటానా నేను, అసలు ఎక్కువ పచ్చళ్ళు తినా. సో ఇది మామిడికాయది, ఇది టమాటోది. ఓకే, అంటే ఇప్పుడు టేస్ట్ చూసేదాకా ఏది ఏ పచ్చడని తెలీదు బేసికలీ. అలా ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. లెట్స్ సీ. గోంగూర పులిహోర ఎంత ఎమ్మీ ఉందో అసలు. మిక్చర్ బూందీ. వావ్, నేను కొంచెమే వేసుకుంటున్నాను అన్నీ. ఇది కొబ్బరి పొడి, కొబ్బరి కారం పొడి, కరివేపాకు పొడి అయితే మ్యాండేటరీ, నేను టేస్ట్ చేయాల్సిందే. ఇది కరివేపాకు పొడి. గులాబీలు, మా మమ్మీ చూసిరా కర్ర అక్కడ వేసి నమ్ములుతూనే మంచిగా తింటుంది. పప్పు చెకోడి. సకినాలు అయితే నేను టేస్ట్ చేసా, డెడ్లీ ఉన్నాయి, చాలా టేస్టీ ఉన్నాయి. సకినాలు తినొచ్చు. ఆనియన్, ఇవి ఆనియన్ రిబ్బన్స్ లాగా. వావ్, చాలా బాగున్నాయి ఇవి.
లడ్డు కావాలనైనా ఇప్పుడే టేస్ట్ చేసాము, అంటే కొంచెం కొత్తగా అనిపించింది. నల్ల హల్వా చాలా టేస్టీ ఉంది, అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే ఇట్లా నోట్లో పెట్టగానే ఆహా టేస్టీ ఉంది. అందరూ కూడా తినాలి కదా, సో అందరికీ కూడా ఉండాలనేసి మేము కొంచెమే టేస్ట్ చేస్తున్నాము. సో బాగున్నాయి, స్పెషల్లీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటా. నేను ఇప్పుడు చెప్తాను ఏవేవైతే చాలా బాగున్నాయో, పీక్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో బాగున్నాయి అన్నాయి నేను చెప్తాను అనమాట. నెయ్యి మైసూర్ పాక్ అరిటాకులో ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం. ఎమ్మీగా కనిపిస్తుంది, మొత్తం ఫుల్ నిండు అయిపోయినాయి. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, బట్ ఇవైతే కవర్ చేద్దాము, బాగా ఫేవరెట్ అయినవని తీసుకొచ్చామన్నమాట. సో వేడి అన్నం, మంచి గీ, ఇలా కొంచెం గీ వేసుకొని, యా స్వచ్ఛమైన గీ. గీ స్మెల్ వస్తుంది, వేసుకోండి. మా అత్తయ్య మిస్సింగ్, మా సాయి నేను తిన్నాక తింటారంట. ఫస్ట్ అయితే నువ్వు కానీ వీడియోలో అని అంటుండు. టేస్ట్ చేయనా? టేస్ట్ చేయి. సో ఫస్ట్ నేను ఇదేంటి చికెన్ పికిల్ తిందాం అనుకుంటున్నాను. ఇది చికెన్ పికిల్ అయితే చికెన్ పీస్ నమ్ములుతుంటే మస్తుందమ్మా. చికెన్ పికిల్ మమ్మీ కూడా అదే వేసుకుంది. నాకు కరివేపాకు పొడి టేస్ట్ చేయాలని ఉంది. వావ్ మస్తుంది. కరివేపాకు పొడి అన్నీ సూపర్ పర్ఫెక్ట్గా అయినాయి. మంచిగా నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకుంటే మరి అంత అన్నం నేను తినలేను నాన్న. కొబ్బరి పొడి బాగుంది. నేను కొబ్బరి పొడి ఫస్ట్ టైం తింటున్నా, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సకినాలు డాడీ, సకినాలు టేస్ట్ అన్నీ బాగున్నాయి. పచ్చడిలో కొంచెం సాల్ట్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు ఉంటాయి కదా. ప్రాన్స్ పికిల్ ట్రై చేశారా? ప్రాన్స్ పికిల్. సో పొడిలు పచ్చళ్ళు అయితే టేస్ట్ చేసాము, మటన్ పికిల్ టేస్ట్ చేద్దాం. మటన్ పీస్ బాగుంది. నాకు ఎక్కువ అయితే చికెన్ పచ్చడి నచ్చింది, అన్నిటికన్నా ఎక్కువ చికెన్ది చాలా బాగుంది. అన్నీ పర్ఫెక్ట్ అయ్యాయి. అన్నిటికన్నా క్రేజీ ఏంటంటే గోంగూర రైస్. సో ఎవరికైనా ఇట్లానే ఇన్స్టెంట్గా కావాలనుకున్న వాళ్ళకి రైస్ పెట్టేసుకొని ఇది కలుపుకొని తినేయచ్చు. గోంగూర నిజంగా చాలా బాగుందమ్మా. బ్రౌన్ రైస్లో కూడా కలుపుకోవచ్చు, బట్ బ్రౌన్ రైస్లో ఇంత టేస్టీ ఉండదేమో. గోంగూర అయితే చాలా బాగుంది గైస్. చిన్న చెక్కలు, ఇవి చెక్కలు అంటారా, మా సైడ్ అప్పాలు అంటాం. వేసేసా? ఇవైతే బటర్ వేసి చేశారు, చాలా టేస్టీ ఉన్నాయి. ఇంకా ఇందులో కొన్ని ఐటమ్స్ యాడ్ చేయలేదు. నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటా కదా, అప్పుడు నేను రివ్యూ ఇస్తాను. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా ఊరిలో వస్తే డెఫినెట్గా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? అప్పుడు మీరు కూడా సాటిస్ఫై అవుతారు. ప్యాకేజ్ కూడా 3-4 డేస్లో వచ్చేస్తుంది, లేట్ ఏం అవ్వదు. ఎవరికైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇంట్లో చేయలేకపోతే కూడా ఇవన్నీ న్యాచురల్గా హోమ్ మేడ్ చేసినట్టు ఉన్నాయన్నమాట. నిమ్మకాయ పచ్చడి బాగుందంట మమ్మీ చెప్తుంది. సో నాకైతే చికెన్ పికిల్, నిమ్మకాయ బాగుంది, మ్యాంగో తురిమి చేస్తారు కదా అది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ చెక్కలు, సకినాలు అన్ని బాగున్నాయి. సో ఇంట్లో ఎవరికైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేకపోతే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్, మామ్ స్నాక్ బాక్స్. ఎందుకంటే న్యాచురల్గా హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. సో ఇది చూసారు, అసలు లడ్డూకి నార్మల్గా ఎంత ఆయిల్ వస్తుంది కదా, ఇది చూడండి ఎంత బాగా కట్టారో లడ్డు కూడా. సో ఈ ప్యాకేజ్ వచ్చి కూడా 1 వీక్ అవుతుంది, మేము ఓపెన్ చేయలేదు. నాన్ వెజ్ ఉంది, వీళ్ళు నాన్ వెజ్ తినరు కాబట్టి. స్మెల్ కూడా ఎంత ప్యూర్గా వస్తుందో. మెయిన్గా 1 వీక్ అయిపోయాక తింటున్నా సరే ఇంత న్యాచురల్గా ఉందంటే ఎంత ఫ్రెష్ ఉంటుందో. ఫస్ట్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా ఎంత ఫ్రెష్ ఉండేదో అనిపిస్తుంది. అజ్మీర్ కలాకండ్ అంటే స్వీట్స్లో, స్పెషల్లీ స్వీట్స్లో అయితే ఎక్కువ ఆయిల్ లేదు, ఓవర్ స్వీట్ లేదు. నాకు మెయిన్గా అందుకే నచ్చాయి. అండ్ బెల్లంతో చేసిన స్వీట్స్ ఎక్కువ ప్రిఫర్ చేసాం మేము ఇక్కడ. సో బెల్లం పూతరేకు కానీ. సో ఈ సున్నుండ ట్రై చేయలేం మమ్మీ, సున్నుండ ట్రై చేద్దాం. సూపర్ ఉంది నాన్న, ట్రై చేయి. క్రేజీ ఉందమ్మా సున్నుండ. తిన్నాడు, సున్నుండ చాలా బాగుంది గైస్. సున్నుండ అండ్ ఇవి కొబ్బరి గర్జలు. సో లోపలైతే కొబ్బరి చూపిస్తాను నేను ఇప్పుడు. ఫుడ్ ఫెస్టివల్ అంటే ఇదే ఏమో.
ఆహా ఏమి రుచి అనరామై మరచి వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇవారి వారి విందు ఓహో నాకే ముందు. నాకైతే ఇప్పుడే ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది స్టమక్. స్వీట్స్ అయితే అసలు ఒక్క వాటికి కూడా స్వీట్స్లో వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఇవేంటి గవ్వలా? గవ్వలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ స్వీట్నెస్ ఉంది. తినలేవు నాన్న నువ్వు. ఇది టేస్టే నల్ల హల్వా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. టేస్టే నోట్లో పెడితే కరిగిపోతుంది కదా. డాడీకి నా ప్లేట్లో ఉన్నది అంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నప్పుడే టేస్ట్ చేసిన గాయస్. సో నాకు నచ్చిందల్లా మా డాడీకి టేస్ట్ చేయి అని ఇస్తున్నా. లడ్డు తిన్నా డాడీ, లడ్డు తిన్నాడు. లడ్డు కొంచెమే ఇస్తున్నా, కొంచెమే. లడ్డు అయితే సేమ్ ఇంట్లో ఎట్లా చేస్తాం కలర్ లేకుండా అంత బాగుంది. లడ్డు చాలా బాగుందమ్మా. నా ప్లేట్ లో తినాలి. నా బేబీ పెడుతుంది, నీ మన్మరాలు పెడుతుంటే తినవా? ఇప్పటి నుంచి ఎవరైనా ఏమైనా తినకపోతే, ఎవరైనా ఏదైనా మాట తినకపోతే మన్మరాలు చెప్తున్నావా? నా చెప్తే ఎట్లా విన్నారు కదా, లోపల బేబీ చెప్తుందని తింటారు కదా. యాక్చువల్లీ ఫుల్ అయిపోయింది గైస్, స్టమక్ ఫుల్ అయిపోయింది. సో ఈ సకినాలు టైంపాస్కి స్వీట్స్ అయితే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి చెప్పాను కదా. అండ్ గడ్జెట్లు ఉండాలి. మా డాడీ గడ్జెట్ టేస్ట్ చేస్తుండ్రు. లోపల కొబ్బరి ఉంది. నాకు ఇప్పుడు ఈ గజ్జ తినే అంత స్పేస్ లేదనమాట నా పొట్టలో. ఫుల్ నేను ముందే తిన్నా, బాగుంది. పప్పు చెకోడీలు చాలా టేస్టీ ఉన్నాయి గైస్. సౌండ్ వస్తుందా? చాలా బాగున్నాయి పప్పు చెకోడీలు కూడా. పూతరేకు టేస్ట్ చేయలే నాన్న. ఏం కొంచెం నువ్వు కొంచెం నేను ఇద్దరం టేస్ట్ చేద్దాం. బాగుంది. ఎట్లుంది? నువ్వు తిన్నావా? తినలేవు. నీకు మా మమ్మీకి పూతరేకు చాలా ఫేవరెట్. ఆను మంచిగా ఆను. కాదు అది ఒక్కటి తిను. ఎలా ఉంది? బాగుందా? అయితే కొంచెం నేను డ్రై ఫ్రూట్స్, అదే కదా డ్రై ఫ్రూట్స్ పూతరేకు అనమాట. చాలా బాగుంది కదా డాడీ. నోట్లో పెడితే కరిగిపోయింది. పూతరేకు చాలా బాగుంది గైస్. నేను తినొద్దు అనుకున్నా కానీ తింటున్నా. మా డాడీ ప్లేట్ కంప్లీట్ చేశారు. డాడీ అట్లా ఎంటీ ప్లేట్ ఉండొద్దు నీది. ఫుల్ అయిపోయింది యాక్చువల్లీ. టమ్మీ చాలా చాలా నిండుగా తినేసా. మమ్మీ తినడం అయిపోగానే నాకు దిష్టి తీ మమ్మీ. నాకే తెలియలా ఉంది నేను ఇంత తిన్నా అని. అలా ఉంది నా పొజిషన్. అంత మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్గా తిన్నా. అన్ని చాలా చాలా టేస్టీ ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ టేస్ట్ ఉంది. ప్రతి ఒక్కట ఇది బాగాలేదు అలాని వీలేదు, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి అంట. ఇది బాగాలేదు అనేది ఒక్కటి కూడా లేదంట. నిజంగా అన్ని టేస్టీ ఉన్నాయి. మా డాడీ ప్లేట్ చూస్తే మీకు అర్థమైపోతుండొచ్చు. అన్ని బాగున్నాయని తిన్నాడు. నాకు ఎక్కువ గోంగూర పులిహోర అది నచ్చింది. అండ్ చికెన్ పికిల్, నిమ్మకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, పొడిలలో కరివేపాకు పొడి, కొబ్బరి పొడి, ఇంకా స్వీట్స్ అయితే అన్ని బాగున్నాయి గైస్. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటది. సో సకినాలు అయితే చాలా బాగున్నాయి. సకినాలు, చెక్కలు, స్వీట్స్, గర్జలు కూడా చాలా ఫ్రెష్ గా, చాలా న్యాచురల్ గా, ఆయిల్ లేకుండా ఉన్నాయి. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఆయిల్ లేకుండా ఉన్నాయి. సో ఏదో ఇంత బాగున్నాయి అని చెప్తున్నాను అనేసి ఏదో ప్రమోషన్ అయితే అసలు అనుకోకండి. న్యాచురల్ గా మాకు చాలా బాగా నచ్చాయి కాబట్టి ఇలా వీడియో తీద్దాము, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరైనా ఇలానే కొత్తగా యూఎస్లో ఉండే వాళ్ళకి కానీ, ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళకి కానీ ఇలానే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. న్యాచురల్గా హోమ్ ఫుడ్లా ఉంది. ఇంతటితో ఈ వ్లాగ్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఫుల్గా తిన్నా, ఇంకెక్కువ మాట్లాడలేను నేను ఎందుకంటే అంత కడుపు నిండా తిన్నా కాబట్టి. డిస్క్రిప్షన్ బాక్స్ ఇంకా డిస్ప్లే పైన నేను వీళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. మామ్ స్నాక్ బాక్స్ అనమాట. వెబ్సైట్ లింక్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. సో డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి. మేము ఓన్లీ కొన్ని ఆర్డర్ చేసాము. ఇవే కొన్ని ఉన్నాయంటే ఇంకెన్ని ఉంటాయో చూడండి. సో నల్ల హల్వా కానీ, మిక్చర్ కానీ, బూందీ, మైసూర్ పాక్, అట్లా చాలా చాలా వెరైటీసే ఉన్నాయి. మీకు ఏదైతే ఐటమ్ నచ్చుతుందో, తినాలనిపిస్తుందో అది ఆర్డర్ చేసుకోండి. అన్ని చాలా బాగున్నాయి. స్పెసిఫిక్ గా ఒక్కటే పర్టికులర్ అని చెప్పాలి. షిప్పింగ్ కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉంది వీళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.